హాయ్, ఇవాళ పచ్చిమిర్చి రసంతో జంతికలు తయారు చేస్తున్నాం. ఒక గ్లాసుకి 2 గ్లాసులు బియ్యం, 1 గ్లాసు పుట్నాల పప్పు చూడండి వేసేసుకుని బాగా మిల్లికి మెత్తగా పట్టించుకొని తర్వాత సాల్ట్ వేసేసుకొని చూడండి వాము వేసుకొని బాగా అరిచేతులు వేసుకొని నలిపేయాలి. నలిపితే మంచి స్మెల్ వస్తుంది. నలిపేసి బాగా కలుపుకోవాలండి. బాగా నీట్గా కలుపుకొని చక్కగా చూడండి పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకొని రసం తీసుకోవాలి. రసం తీసుకొని వడబెట్టేసుకుని వేసుకోవాలి. డైరెక్ట్ మిక్సీ గిన్నెలోంచి వేయకూడదు. మనం దాంట్లో అన్నీ ఏమన్నా ఉంటే పెక్కలు గట్టని అడ్డేస్తాయి. మనం జంతికలు వేసినప్పుడు గట్టని వడబెట్టేసుకుని వేసుకుంటే మనకి ఎంత కావాలంటే అంత కారం వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండానే చుట్టన్నీ వేపుకొని చక్కగా చూడండి వాము, ఉప్పు, పచ్చిమిరపకాయ రసం పిండికి బాగా పట్టించాలి. 2 చేతులతో కలిపితేనే మనకి బాగా కలుస్తుందండి. నీట్గా బాగుంటుంది, మనకి సాఫ్ట్గా ఉంటుంది, అంత కలుస్తుంది, టేస్ట్గా కూడా ఉంటాయి. చూడండి ఆల్మోస్ట్ ఉండలు లేకుండా కలిపేసాము. నీళ్లు పెట్టాను, బాగా మరిగిపోతున్నాయండి. ఇప్పుడు మనం నీళ్ళు చక్కగా మరుగు నీళ్ళు వేస్తేనే మనకి జిగురు వస్తుంది అన్నమాట. జిగురు వస్తే మనకి జంతికి స్మూత్గా వెళ్ళిపోయి మనకు గుల్ల కూడా వస్తాయి. ఇప్పుడు మనం గుంట తీద్దామండి. వాటర్ బాగా సిలసిలా మరిగే నీళ్ళు వేద్దాము. చూడండి నీళ్ళు బాగా మరిగిపోయి వేసేస్తున్నాను. వేసిన తర్వాత గరిటెట్టి కిందది అలా కలిపేసుకొని సరిపోతే ఇంకా వేసేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి తిప్పేసుకొని సరిపోనియండి. ఇప్పుడు సరిపోని కాబట్టి మనం మూత పెట్టేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచితే ఉక్కుతుంది. ఆ వేడికి పిండంతా ఉక్కుతుంది. 5 నిమిషాలు ఉంచుకొని చక్కగా పెట్టేద్దాము. పెట్టేసి చూడండి కొంచెం 5 నిమిషాలు అయిపోయిన తర్వాత మనం పిండి తీసుకొని ఇప్పుడు చన్నీలైనా పర్వాలేదు వేసుకొని ఇలాగా ఈ మాత్రం ఇలా కలుపుకొని మనం ఆయిల్లో వేసేసుకోవటం. ఆల్రెడీ ఆయిల్ మరుగుతుందండి. నేను జంతికలు కుడకలో పిండి పెట్టి వేసేయటమే. చూడండి ఒకసారి జంతికలు కుడక తడుపుకుంటే మనకి స్మూత్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి తడిపేస్తాను, జంతికలు కుడక తడిపాను కదా. ఇప్పుడు చూడండి పిండి చక్కగా ఇలాగా చేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి ఇప్పుడు పెట్టేసాము. నూనెలో వేసేస్తున్నాను. చాలా ఇదిగా ఉంది. పిండి బాగా ఉక్కింది, స్మూత్గా. చూసారు ఎంత బాగా వస్తున్నాయో. మనకి గొల్లిరితే కూడా బాగుంటుంది. చూడండి నాకు అలవాటు కాబట్టి వేసేస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా అయితే చెయ్యి ఆవరు తగులుతుందంటే మనకి సట్రం తీసుకుని సట్రం మీద వేసుకుని అప్పుడు మళ్ళీ వేసేయచ్చు నూనెలోని. ఏం పర్వాలేదు, బాగానే ఉంటాయి. ఇలాగన్నా వేసుకోవచ్చు, అలాగన్నా వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఎగుతున్నాయో చక్కగా. కానీ ఇవి బాగా బ్రౌన్ కలర్ రాకూడదండి. పచ్చిమిరపకాయ రసం ప్లస్ పుట్నాల పప్పు కాబట్టి మనకి బ్రౌన్ కలర్ వస్తే చేదొస్తాయి. ఇప్పుడు గోల్డ్ కలర్ వస్తే మనకి సరిపోద్ది. ఇది తెల్లగానే ఉంటాయి జంతిగా. గొల్లరిగితే చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. చూడండి ఆల్మోస్ట్ ఎగుకొని తీసేద్దామండి. చూడండి ఎంత బాగున్నాయి. ఓకే అండి, బాయ్ అండి. ఓకే అండి, బాయ్ అండి.